ఈ సీజన్ లో డిఫికల్టీస్ ని ఫేస్ చేసిన కొన్ని టీమ్స్ నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ కోసం టీమ్ లోకి చేంజెస్ చేయాలి అని చూస్తున్నారు. దాంట్లో భాగంగానే టీమ్ ని ప్రాపర్ గా లీడ్ చేయడంలో స్ట్రగుల్ అయిన కెప్టెన్స్ ని చేంజ్ చేయాలి అనుకుంటున్నారు. సో ఐపీఎల్ 2026 లో ఏ టీమ్స్ తమ కెప్టెన్స్ ని మార్చడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. Now let's move on to the video. Number 3, Chennai Super Kings. Undoubtedly వీళ్ళైతే తమ కెప్టెన్ ని చేంజ్ చేస్తారు. ఈ సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ కి ఇంజురీ అవ్వడంతో తల ఎంఎస్ ధోనికి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. బట్ ఈసారి సిఎస్కే చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. 14 గేమ్స్ ఆడి దాంట్లో జస్ట్ 4 మ్యాచెస్ మాత్రమే గెలిచి లాస్ట్ పొజిషన్ తో సీజన్ ని ఎండ్ చేశారు. ఇక్కడ కెప్టెన్సీ ఫెయిల్యూర్ అని కాదు, బికాస్ ధోని ఇస్ ద బెస్ట్ కెప్టెన్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ప్రాబ్లం అంతా టీమ్ లోనే. ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేయకపోవడం, బౌలింగ్ లో కాంబినేషన్ సెట్ అవ్వకపోవడం, ఇలాంటి ఇష్యూస్ చేశాం. ఎనీవే నెక్స్ట్ సీజన్ కోసం రుతురాజ్ గైక్వాడ్ మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు కాబట్టి వీ కెన్ సీ న్యూ రిజల్ట్ ఫ్రమ్ సిఎస్కే. నెంబర్ 2, కలకత్తా నైట్ రైడర్స్. సో ఈ టీం కెప్టెన్షిప్ విషయంలో ఎటువంటి క్లారిటీ కూడా లేదు. ఈ సీజన్ ముందు శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక ఛాంపియన్ కెప్టెన్ ని వదులుకున్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మెగా ఆప్షన్ లో సరైన కెప్టెన్ ని కొనుక్కోలేకపోయారు. సో వేరే ఆప్షన్ లేకపోవడంతో బ్యాకప్ కోసం కొనుక్కున్న అజింక్య రహానేకి కెప్టెన్సీ ఇచ్చారు. ఈ సీజన్ అండర్ రహానే లీడర్షిప్ లో గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. ఓన్లీ 5 మ్యాచెస్ మాత్రమే గెలిచి 8th పొజిషన్ తో సీజన్ ని ఎండ్ చేశారు. వీళ్ళకి 2024 సీజన్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ టీమ్ ఉండేదో ఆల్మోస్ట్ సేమ్ టీమ్ తో ఈసారి ఆడినా కానీ ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వలేకపోయారంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ వన్ కెప్టెన్సీ. రెహానే యాజ్ ఏ కెప్టెన్ గా టీమ్ ని గొప్పగా లీడ్ చేయలేకపోయాడు. బట్ అదర్వైజ్ యాజ్ ఏ బ్యాటర్ గా ఈ సీజన్ అతని బెస్ట్ ఇచ్చాడు. రన్ స్కోరింగ్ విషయంలో మిగతా వాళ్ళంతా స్ట్రగుల్ అయినా కానీ రెహానే మాత్రం కొంత కన్సిస్టెంట్ గా రాణించాడు. 147 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 13 మ్యాచెస్ లో 390 రన్స్ కొట్టాడు. ఒక ప్లేయర్ గా ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. కానీ కెప్టెన్సీ విషయంలో బెటర్ ఆప్షన్ ఉంటే మాత్రం ఇతన్ని పక్కన పెడతారు. దట్టు వీళ్ళు వెంకటేష్ అయ్యర్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. సో ఆ అమౌంట్ తో ఒక స్టార్ కెప్టెన్ ని కొనుక్కోవచ్చు. ఎనిమిది ఒక కొత్త కెప్టెన్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 1, లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం కెప్టెన్సీ విషయంలోనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కేఎల్ రాహుల్ ని వదులుకొని లాస్ట్ ఆప్షన్ లో రిషబ్ పంత్ ని 27 కోట్ల ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి కొనుక్కున్నారు. బట్ యాజ్ ఏ బ్యాటర్ గా యాజ్ ఏ కెప్టెన్ గా పంత్ అందరినీ డిసప్పాయింట్మెంట్ చేశాడు. ఇక ఈ సీజన్ లో ఎల్ఎస్జీ టీం 14 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 4 గేమ్స్ మాత్రమే గెలిచి 7th పొజిషన్ తో సీజన్ ని ఎండ్ చేశారు. సో పంత్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో టీమ్ కి రిజల్ట్ ఇవ్వలేకపోయాడు. ఈవెన్ యాజ్ ఏ బ్యాటర్ గా చూసుకుంటే పంత్ ఐపీఎల్ కెరియర్ లోనే ఇది వన్ ఆఫ్ ది వరస్ట్ సీజన్. 14 గేమ్స్ ఆడి దాంట్లో ఓన్లీ 269 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ తప్పిస్తే రిమైనింగ్ అన్ని మ్యాచెస్ లో ఓన్లీ 150 రన్స్ మాత్రమే కొట్టాడు. ఆల్రెడీ ఇతని మీద 27 కోట్ల యూజ్ ప్రైస్ టాగ్ ప్రెజర్ ఉండడంతో అది అతని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ పైన ప్రెజర్ చూపిస్తుంది. మరి నెక్స్ట్ సీజన్ అయిన పంత్ ఫ్రీ హ్యాండ్స్ తో ఆడాలి అంటే కెప్టెన్సీ వేరే వాళ్ళకి ఇస్తేనే బెటర్. కరెంట్లీ ఎల్ఎస్జీ దగ్గర నికోలస్ పూరన్ లాంటి కెప్టెన్సీ ఆప్షన్ ఉంది. ఇతను లీగ్ క్రికెట్ లో చాలా ఫ్రాంచైజ్ కి కెప్టెన్సీ చేశాడు. ఆల్సో పాస్ట్ లో కొన్ని మ్యాచెస్ లో ఎల్ఎస్జీ టీమ్ కి కెప్టెన్ గా లీడ్ చేశాడు. మోర్ ఓవర్ లక్నో టీం ఇతన్ని ఎప్పటి నుండో కెప్టెన్ గా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ఇతనికి కెప్టెన్సీ ఇచ్చిన నథింగ్ టు సర్ప్రైజ్. లేదు నెక్స్ట్ ఆప్షన్ లోకి ఎవరైనా బిగ్ స్టార్ కెప్టెన్ వచ్చినా కానీ రిషబ్ పంత్ ని లక్నో టీం వదిలేయడానికి వెనకాడరు. మరి ఏది ఏమైనా లక్నో టీం కెప్టెన్సీ విషయంలో కొంతవరకు చేంజెస్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ ఈ టీమ్స్ అయితే వాళ్ళ కెప్టెన్సీ విషయంలో చేంజెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ టీమ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.